హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలని చెప్పాలని అనుకుంటున్నా. సో, ఇది రియల్‌గా జరిగిన ఒక సంఘటన. నన్ను కూడా చాలా ఆలోచింపజేసింది. చాలా బాధ కూడా అనిపించింది. అదేంటంటే, నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్‌లో క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళిద్దరు. ఒక అమ్మాయి, అబ్బాయి. గత 2 ఇయర్స్ నుండి చాలా డీప్‌గా లవ్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళ అభిప్రాయాలు గానీ, ఆలోచనలు గానీ అన్నీ ఈక్వల్‌గా ఉంటాయి. సో, అలా వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు లవ్‌లో. సో, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకున్నారు. అబ్బాయి వచ్చేసి ఆహ్, జాబ్ సెర్చ్‌లో ఉన్నాడు. అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సో, అమ్మాయి వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయింది. సో, వాళ్ళ పేర్లు చెప్పను. జస్ట్ మాట్లాడుతూ ఉంటా. ఓకే. సో, వా సో, వాళ్ళిద్దరూ ప్లానింగ్‌లో ఉన్నారు. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎలా చేస్తే ఇలా అంటే ఫ్యూచర్ యొక్క గోల్స్ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకొని చాలా ప్లాన్‌గా ఉన్నారు. అలా ఉన్న తర్వాత అబ్బాయి ప్రిపేర్ అవుతా ఉన్నాడు గవర్నమెంట్ జాబ్. అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయ్యి ఇక తను కూడా జాబ్ సెర్చ్ చేయాలి అనే ఆలోచనతో ఉంది. సో, సడెన్‌గా అమ్మాయి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్. అబ్బాయి ఫోన్ చేస్తూ ఉన్నాడట. అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్. సో, అలా 10 డేస్ జరిగింది. ఆ 10 డేస్ తర్వాత అమ్మాయి ఫోన్ స్విచ్ ఆన్ అయింది. స్విచ్ ఆన్ అయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేస్తే అమ్మాయి చెప్పింది ఏమని, "మనం ఒక ఒక ప్లేస్‌లో కలిసి మాట్లాడుకోవాలా. నీతో చాలా మాట్లాడాలని" అన్న తర్వాత ఇద్దరు కలిసి ఒక ప్లేస్‌లో ఒక మంచి ప్లేస్‌లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమని అమ్మాయి అంది. ఏమన్నదంటే, "నాకు మా ఇంట్లో పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయిండ్రు. సో, మన విషయం చెప్పేసిన. ఇలా నిన్ను లవ్ చేస్తున్నా అని. మా ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే లాస్ట్ ఒక 5 డేస్ బ్యాక్ ఒక మంచి సంబంధం వచ్చింది." సో, మంచి సంబంధం అంటే వాళ్ళకి మంచి సంబంధం మా పేరెంట్స్‌కి. సో, వచ్చిన తర్వాత ఫార్మాలిటీగా నా విషయం చెప్పినా గానీ వాళ్ళు రెడీగా అమ్మంటే పెళ్లి చూపులకు రెడీ అయినా. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగుళూరులో జాబ్ చేస్తాడు. సో, మంచి ఇన్‌కమ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో, అని మా ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యిండ్రు. అబ్బాయిని నేను సరిగ్గా చూడలేదు. ఏదో మా వాళ్ళ కోసం పెళ్లి చూపులకు అటెండ్ అయినా అంతే. ఆ తర్వాత మా పేరెంట్స్‌తో పాటుగా మా బంధువులు అంటే మా బాబాయిలు, మా పెద్ద బాపు, మా చిన్నమ్మలు, మా మామయ్యలు అందరొచ్చి మంచి సంబంధం అట కదా! ఓకే చేసుకోండి. సో, బావుంటది. అమ్మాయి భవిష్యత్తు బావుంటది అని అన్ని రకాలుగా మా పేరెంట్స్ సజెషన్ ఇచ్చిండ్రు. మా పేరెంట్స్ కూడా ఆ సంబంధానికి చాలా ఇష్టపడ్డరు. సో, మన విషయం చెప్పినా గానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. "ఏం చేస్తాడు అబ్బాయి" అంటే విషయం చెప్పిన. ఇట్లా ప్రిపేర్ అవుతున్న గవర్నమెంట్ జాబ్ ఇట్లా ప్రిపరేషన్‌లో ఉంటుంటే, "అవునా! అది ఇది" అని కొంచెం నెగెటివ్‌గా నీ గురించి మాట్లాడిండ్రు. సో, నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళందరిని వదిలిపెట్టి నేను రాలేను. సో, నాకు గూడా బాధగా ఉంది అంటే, మరి ఫైనల్‌గా మరి ఏంటి పరిస్థితి అని అబ్బాయి అడిగితే, సో, సారీ. సో, మా పేరెంట్స్ కోసం, మా బంధువుల కోసం నేను మన లవ్ బ్రేకప్ చెప్పుకుందాం. నేను ఆ మ్యారేజ్ చేసుకుంటా. అతన్ని చేసుకుందాం అనుకుంటున్నా అంటే అబ్బాయికి షాక్. మనం అనుకున్నదేంది? మనం లవ్ చేసిందేంది? మన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది? ఇంతగా నేను లవ్ చేస్తే నన్ను ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే, తప్పదు బ్రేకప్ చెప్పుదాము. సో, మా పేరెంట్స్‌ని కాదని, మా రిలేటివ్స్‌ని కాదని నేను అడుగు స్టెప్ ముందుకెళ్ళాను. మరి లవ్ చేసేటప్పుడు నీకు ఇయన్నీ తెలీదంటే, సో, వాళ్ళను ఒప్పించుకుంటాను అన్న ఒక ధైర్యంతోటి చేసినా, బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను కాదని రాలేను. సో, సారీ అంటే అబ్బాయి చాలా బాధపడతాడు. బాధపడి మరి తనకేం చేయాలో అర్థం కాదు అబ్బాయికి. సో, సారీ నేను తనని లవ్ చేసుకుంటా. నన్ను మర్చిపో అని చాలా హార్డ్‌గా చెప్పి తను వెళ్ళిపోతది. అబ్బాయి చాలా బాధపడి డిప్రెషన్‌కి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు. సో, అబ్బాయి విషయం పక్కకు పెడితే అమ్మాయి విషయంకొస్తే అది జరిగిన పెళ్లి అమ్మాయికి పెళ్ళైపోయింది. అది జరిగిన 3 ఇయర్స్ తర్వాత అమ్మాయి నాకు ఒక ఫంక్షన్‌లో కలిసింది. కలిసి ఆహ్, మాట్లాడింది. అదే ఇగ క్యాజువల్ టాక్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అది ఇది అని మాట్లాడిన తర్వాత ఆడ కొంచెం మాకు మాట్లాడడానికి కొంచెం టైం దొరికింది. ఒక 15-20 మినిట్స్. కూర్చున్నాం. భోజనాలయినాయి కూర్చున్నాం. మాట్లాడుతున్నది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నాతో అన్నది. అవునా! ఏంటి పెద్ద తప్పు చేసినావు? అంత పెద్ద మాట అంటున్నావు అంటే, నాకు పెళ్ళై 3 ఇయర్స్ అయితుంది. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఏడుస్తూ ఉంది. ఏడవడం ఎందుకు? ఏమైంది అసలు? విషయం చెప్పు అని నేను. సో,
ఈ శిక్ష నాకు పడాల్సిందే, ఈ పనిష్మెంట్ నాకు ఉండాల్సిందే అని ఏడుస్తా ఉంది. ఏంటి అసలు ఏడవడానికి ముందు రీజన్ చెప్పు. అది ఏంటో నేను చెప్తా. దానికి సంబంధించింది ఉంటే నేను మాట్లాడతాను. అంతేగాని ఏడవడం ఎందుకని నేను తనను లవ్ చేసి తన లవ్‌ని యాక్సెప్ట్ చేయడానికి నాకు శిక్ష పడాల్సిందే, ఇలాంటివి జరగాల్సిందే అంటే అసలు విషయం చెప్పు. చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బాధపడు తర్వాత జరిగితే చెప్పు అంటే, పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు మా హస్బెండు నన్ను ప్రేమగా పలకరించింది లేదు, ప్రేమగా చూసుకున్నది లేదు, ప్రేమగా బయటికి తీసుకెళ్ళింది లేదు, ఆప్యాయంగా మాట్లాడింది లేదు. నేను ఆ ఇంట్లో స్లేవరీ అంటే ఒక బానిసలాగా బతుకుతున్నా తప్ప నాకు ఫ్రీడమ్ లేదు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంది. ఏంటి అంత పరిస్థితి ఉన్న తర్వాత మరి మీ పేరెంట్స్‌కో, వాళ్ళ పేరెంట్స్‌కో, మీ బంధువులకో, వాళ్ళ బంధువులకు చెప్పి సెటిల్ చేయొచ్చు. అంటే మాట్లాడుకొని దానికి పరిష్కారం చూసుకోవచ్చు అని నేనన్నా. అలా అందరికి చెప్పేసిన. మా అమ్మ నాన్న అడిగితేనే సర్దుకుపోవాలమ్మా అదంతా కామన్ ఇప్పుడు అంటే మొగుడన్నాక ఏదో అది ఉంటాయి అంటే నా హస్బెండ్‌కి లేని అలవాట్లు లేవు. ప్రతి బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అయినా నేను భరిస్తూ వస్తున్నా. రీసెంట్‌గానే మా నాన్నగారు చనిపోయిండ్రు. సో అమ్మ ఒక్కతే ఉన్నది. సో నేనేమన్నా ఇంకేమన్నా బాధపడుతున్నా అంటే తను ఇంకా బాధపడుతుందని ఇప్పుడు నేను బాగానే ఉన్నట్టుగా తనకు నటిస్తున్నా. చెప్తున్నా బాగానే ఉంటున్నా అమ్మ అని. నన్ను నరకం చూస్తున్నా. ఇప్పుడు 1½ ఇయర్ బాబు ఇప్పుడు నాకు. సో నేనేం చేయాలో నాకు పరిస్థితి బాలేదు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో అర్థమైతలేదు అని అంటే, అవునా మరి దీనికి సంబంధించింది ఏదో ఒకటి ఫైనల్ కన్క్లూజన్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు అలాంటి ధైర్యం చేసి అంటే నేను డైవర్స్ గురించి అది గురించి జస్ట్ ఇట్లా అన్నందుకు డైవర్స్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు. అమ్మ ఒక్కతే ఉంది. సో బాబు కోసమైనా నేను బ్రతకాలి. నా బ్రతుకు చాలా వరస్ట్‌గా తయారైంది అని చెప్పింది. అలా బాధపడుతూనే ఉన్నది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. నేను ఏ ప్రేమనైతే నేను వదిలిపెట్టుకొని వచ్చినో అదే ప్రేమ ఇక్కడ 1% కూడా నాకు దొరకట్లేదు. ఆ రోజు తను మా అమ్మ నాన్నను ఒప్పించి బంధువుల మాట వినకుండా నా ఓన్ డెసిషన్ అంటే నా సొంత నిర్ణయం తీసుకొని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ బంధువులను, పేరెంట్స్‌ను నేను బ్లేమ్ చేయడం లేదు. అంటే నేను మా అమ్మ నాన్నని అంటే మా పేరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని అని నేను అనుకుంటున్నా. కానీ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏందో నాకు తెలీదు అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంది. సో చాలా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్ ఏదో జరిగిపోయింది. పేరెంట్స్ మాట విని వాళ్ళ మాట విని పెళ్లి చేసుకుంది. హ్యాపీగా ఉండాల్సింది. తను నేను బాధపడుతుంది. నాకు బాధ అనిపించింది. సో నేను ఒక క్వశ్చన్ ఆమెను అడిగిన. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం మీ పేరెంట్స్ మాట విని వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చేసుకున్నాం. సో ఒకవేళ ఇప్పుడు మీ హస్బెండ్ బాగా చూసుకోవట్లేదు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని నెగిటివ్గా తన గురించి చెప్తా ఉన్నావు. అంటే తనకున్న హ్యాబిట్స్ నువ్వు చెప్తున్నావు. ఒకవేళ తనే మంచివాడై నిన్ను బాగా చూసుకుంటే ఇప్పుడు ఈ కోల్పోయిన లవ్ నీకు గుర్తొచ్చునా అంటే తప్పకుండా గుర్తొచ్చు అని డైరెక్ట్ చెప్పేసింది. ఎందుకంటే నన్ను అంతగా లవ్ చేసిండు. ఆయన చూసుకున్న అఫెక్షన్ ప్రేమ ముందు ఎంత చేసినా తక్కువనే ఫీలింగ్ నాకు మ్యారేజ్ తర్వాత తెలిసింది. సో లవ్ చేసిన వాడిని రిజెక్ట్ చేస్తే నాకు ఎంత మానసిక క్షోభ అనుభవించినో అంత అనుభవిస్తూనే ఉంటున్నా ఇప్పటికి కూడా. సో నాకు గుర్తొస్తూనే ఉంటాడు తన ప్రేమ చూపించిన విధానం కానీ తను నన్ను చూసుకున్న కేర్ కానీ ఇవన్నీ చాలా బాధగా అనిపిస్తుంది. సో అని నాతో బాధపడుతూ అన్నది. సో దాని తర్వాత ఏమైందంటే తను బాధపడుతున్న విషయాన్ని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అంటే ఒకరు ప్రేమను కాదని అఫెక్షన్ లవ్ ఇచ్చిన ప్రేమను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎంత బాధ ఉంటుందో నేను కళ్ళారా చూసిన. సో ఎంతైనా నా ఫ్రెండ్ నాకు బాధ అనిపించింది. సో ఇప్పుడు ఏంటి కన్క్లూజన్ అంటే అడిగిన, మరి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు అని అంటే ఏం లేదు, ఈయన లైఫ్ ఇంతే. సో అడ్జస్ట్ కావాల్సిందే. ఎవరి కోసం కాదు నా బాబు కోసమైనా బ్రతకాలి. ఈయన లైఫ్ ఇంతే అని ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. సో
అమ్మాయి వెర్షన్ అయిపోయింది. నా ఫ్రెండ్ అమ్మాయి వెర్షన్. సరే అబ్బాయి విషయానికొస్తే 6 మంత్స్ డిప్రెషన్‌కెళ్ళిపోయిండు. మందు తాగడం, గడ్డం అవి పెంచుకోవడం, హెయిర్ పెరగడం, పిచ్చోనిలాగా తయారయ్యిండు. తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కు విషయం తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందికి, అంటే నేను కూడా వెళ్ళిన, సో ఫ్రెండ్స్ విషయం తెలిసి తనను బయటికి తీసుకెళ్ళడం, సరే కేర్ తీసుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత 8 మంత్స్‌కి కవర్ అయిపోయిండు. సో తనతో మాట్లాడితే నాకు చాలా అదనిపించింది, బాధ అనిపించింది, తట్టుకోలేకపోతున్నా. అంటే విషయం చెప్పినాం, పేరెంట్స్ కోసం మనం చూడాలి, తను నేను కాదని వెళ్ళిపోయింది, తను బాధపడాలి కానీ సో నువ్వు బాధపడొద్దు అని తనకు ధైర్యం చెప్తే సో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అట్లా 1 ఇయర్ కష్టపడి జాబ్ సంపాదించుకున్నాడు. సో గవర్నమెంట్ జాబ్, మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హ్యాపీగా జాబ్ చేస్తూ ఉంటే ఇక తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక సంబంధం చూస్తే పెళ్ళి నాకు వద్దే వద్దని అతను, సో పెళ్ళి ఖచ్చితంగా చేయాలని పేరెంట్స్ పట్టుబట్టి పెళ్ళి చేయాలని డిసైడ్ అయిపోయిండు. సో ఆ పెళ్లి చూపులు అయినాయి, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చూపులు అయినాయి. అమ్మాయికి వెళ్ళి విషయం చెప్పిండు పెళ్లి చూపులు అయిన తర్వాత, నేను ఒక అమ్మాయిని ఇట్లా లవ్ చేసిన, తను నన్ను కాదని వెళ్ళిపోయింది. సో ఎందుకంటే నువ్వు కూడా నాకు నచ్చినావు, బట్ నీకు విషయం తెలియాలి, మా పేరెంట్స్ కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నా. సో అంత డీప్గా 2 ఇయర్స్ లవ్, నేను లవ్ ఫెయిల్యూర్ని. సో ఇట్లా అని విషయం చెప్తే అమ్మాయి చాలా మెచ్యూర్గా ఆలోచించి, పెళ్ళికి ముందు జరిగిన ఇన్సిడెంట్ నువ్వు చెప్తున్నావు అంటే నీలో నాకు హానెస్ట్ నచ్చింది, నువ్వు నాకు నచ్చినావు. కొంతమంది చెప్పకుండా ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉంటారు, దాచుకుంటుంటారు, కానీ నిజాయితీగా చెప్పినావు, నువ్వు ఇంకా బాగా నచ్చిన అన్న తర్వాత పెళ్ళి చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. సో ఇతను హ్యాపీగానే ఉంటుండు, ఆ అమ్మాయి నరకం అనుభవిస్తుంది. ఒక అబ్బాయి లవ్ చేస్తే, ట్రూ లవ్ ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిన తర్వాత ఆ ట్రూ లవ్ తెలిసేసరికి టైం దాటిపోతుంది. ఇప్పుడు రమ్మన్నా లవ్ రాదు. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఎవరైనా ట్రూ లవ్ చేస్తే ఇరువైపులు ఒప్పించుకొని పెళ్ళి చేసుకోవాలి తప్ప, ఒకరిని బాధ పెట్టి ఒకరు వెళ్తే తర్వాత ఆ బాధ వాళ్ళు కూడా పడాల్సి వస్తుంది, యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది అన్న విషయం ఇదే. సో ఒకరి బాధ ఇంకొకరికి ఖచ్చితంగా ఏదో టైంలో తాకుతుంది అని నాకు అర్థమైంది. సో మీరు కూడా ఈ విషయం గురించి థింక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.